కీర్తనల గ్రంథం 146 అధ్యాయాన్ని స్వరూప చదువుతుంది. కీర్తనల గ్రంథం 146 1 నుంచి 10 వచ్చిన చేసుకున్నాం. సో ప్రపంచం అంతా కూడా కరోనాతో భయపడి చాలా మునిగిపోతుంది. అయితే మనం జీవించున్నాం. మన ఆరాధనల్లో కూడా ప్రభువా మమ్మల్ని కాపాడారు, నీకు వందనాలు అని చెప్తాం. ప్రతిరోజు ఉదయాన్నే లేచినందుకు ఇలా కూడా చెప్తాం, ప్రభువా ఎంతో మంది మరణించారయ్యా, మమ్మల్ని మాత్రం బ్రతికించావు. ఎందుకు? దేవుడు ఈ డేనిచ్చారు, ఈ రోజునిచ్చారు. అయ్యా అందరు చనిపోయారు, మేము బ్రతికేం, మీకు వందనాలు అని చెప్తున్నాము. ఎందుకు? బ్రతికేం సాధిస్తున్నాం? ఎందుకు దేవుడు మనకు జీవితాన్ని ఇచ్చాడు? వాట్ ఈజ్ లైఫ్ మీన్స్? జీవితం అర్థం ఏంటి? జీవితాన్ని దేవుడు ఎందుకు ఇచ్చారు? ప్రభు కోసం మనం ఏం చేస్తాం? కాబట్టి మధ్యాహ్న కాల సమయంలో మన జీవితాన్ని దేవుడు మరి ఎందుకు ఇచ్చారో తెలుసుకోవాలి. ఒక ఆయన అన్నాడు, జీవితం అంటే తిన్నామా, తొంగున్నామా, తెల్లారిందా. అంటే తిన్నాము, వండుకున్నాము, తిన్నాము, నిద్రపోయాము, తెల్లారింది. ఇంక ఇదే. ఏం చేశారు అంటే చేసాం. ఏం చేసాం? అప్పుడప్పుడు తినేటప్పుడు 3 సార్లు ప్రార్థన చేసుకున్నాం, ఉదయం లేవగానే కొద్ది గంట ప్రభువా వందనాలు అన్నాం, సాయంత్రం పండుకోబోయేటప్పుడు వందనాలు అన్నాం, అయిపోయింది. అందుకేనా దేవుడు ఎంత విలువైన జీవితాన్ని ఇచ్చి ప్రతిరోజు మనల్ని పోషిస్తా ఈ జీవితం ఇచ్చిన దానికోసమేనా? కాదు. కాబట్టి కీర్తనాకారుడు మనం మరి జీవితాల ద్వారా ఏం చెయ్యాలను, దేవుని ఉద్దేశం ఏంటి, ఏం కోరుకుంటున్నాడు అనే విషయాన్ని ఈ 146 కీర్తనలో కీర్తనాకారుడు చెప్తున్నాడు. ఎందుకు మనం జీవించున్నాం? అయ్యా జీవించావు, నాకు జీవితాన్ని ఇచ్చావయ్యా, తిన్నాము, తొంగున్నాము, మనం తెల్లారిందయ్యా అనుకోవటానికి కాదు. సో ఈరోజు మరి దేవుడు మనకెందుకు జీవితాన్ని ఇచ్చాడు అనే విషయాలు, ఒక 4 విషయాలు 146 కీర్తనలో నుంచి మనం తెలుసుకుందాం. సో 1-2 వచనాలు. యెహోవాను స్తుతించుడి, నా ప్రాణమా యెహోవాను స్తుతింతుము, నా జీవిత కాలమంతయు నేను యెహోవాను స్తుతించదను, నేను బ్రతుక్కాలమంతయు నా దేవుని కీర్తించదను. కాబట్టి ఈ వాక్యం ఏం చెప్తుందంటే 1-2 వచనాలు. మొదటగా ఎందుకు మనం బ్రతుకున్నామంటే లైఫ్ మీన్స్ ప్రైజింగ్ గాడ్. దేవుని స్తుతించడానికి మనం ఉన్నాం, దేవుని స్తుతించడానికి ఉన్నాం మనం. అందుకే కీర్తనాకారుడు అంటాడు, ఉదయాన్నే లేవగానే ప్రభువా మాకు ప్రాణం ఇచ్చావు, చచ్చిపోలేదు, థ్యాంక్ యూ అని చెప్పడానికి కాదంట. లేకపోతే అప్పుడప్పుడు గుర్తొచ్చినప్పుడు అయ్యా అందరూ చచ్చిపోయారు, నేను బతికున్నానని చెప్పడానికి కాదు. 2వ వచనంలో అంటాడు, జీవిత కాలమంతయు. అప్పుడప్పుడు జ్ఞాపకం వచ్చినప్పుడు, కష్టం వచ్చి జనానికి మనం సుఖంగా ఉన్నప్పుడు అయ్యా మాకు ఇచ్చావు థ్యాంక్స్ అని చెప్పుకోవటానికి కాదు. 2వ వచనంలో అంటాడు, జీవిత కాలమంతయు యెహోవాను స్తుతిస్తాను. అప్పుడప్పుడు గుర్తొచ్చినప్పుడు కాదు, నేను బ్రతుక్కాలమంతయు నా దేవుని కీర్తిస్తాను. కాబట్టి బ్రతుక్కాలమంతా దేవుణ్ణి, జీవిత కాలమంతా దేవుణ్ణి. అబ్బా ఎంత చక్కగా రాశాడో కీర్తనాకారుడు. నేను కీర్తిస్తాను, నేను స్తుతిస్తాను, యెహోవాను స్తుతించండి, నా ప్రాణమా యెహోవాను స్తుతింపుము. కాబట్టి మన ప్రాణంతో మనం చెప్పాల్సింది, ప్రాణమా తిను, తాగు, సుఖించు, చక్కగా తిన్నావు, నిద్రపో, జాగ్రత్తగా ఒళ్ళు కరిగిపోకుండా చూసుకో అని కాదు మనం చెప్పాల్సింది. మన ప్రాణంతో మనం ఏం చెప్పాలి అంటే, నా ప్రాణమా దేవుడు నీకు ప్రాణం ఇచ్చాడు, నాకు జీవం ఇచ్చాడు, నాకు రక్షణ ఇచ్చాడు, నేనేం చేయాలంటే నా ప్రభువుని స్తుతించాలి. అది కీర్తనాకారుడు మాట. నా ప్రాణమా యెహోవాను స్తుతించు. ఎప్పుడు? జీవిత కాలం అంతా కూడా స్తుతించు. జీవితకాలం, బ్రతుకు కాలం అంతా స్తుతించు. లైఫ్ లాంగ్ స్తుతించాల్సింది. అది మనం ఎందుకు ఈ లోకంలో ఉన్నావు అంటే జీవిత కాలం అంతా దేవుణ్ణి స్తుతించడానికి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ప్రైజ్? ఏంటి? కీర్తించడానికి, గణపరచడానికి, స్తుతించడానికి ఉన్నాం. ఎలా స్తుతి
ఎలా కీర్తన లేకపోతే ఎలా దేవుణ్ణి ఆరాధించాలి అనే విషయాలు మనం చూసినప్పుడు అక్కడ స్తుతి ఆరాధన అంటే ఏంటంటే దేవుడు ఏమై ఉన్నాడు అనేది ఆరాధన. స్తుతి అంటే ఏంటంటే దేవుడు మనకేం చేశాడో వాటన్నిటినీ తలపోసుకొని దేవుణ్ణి స్తుతించడానికి ఉన్నాము. దావీదు అదే చెప్తాడు, నేను గొర్రెల దొడ్డిలో నుండి దేవుడు నన్ను పైకి తీసుకొచ్చాడు. అంటే గొర్రెల దొడ్లో గొర్రెలు కాసుకుంటుంటే అవునా గొర్రెల వెంట తిరిగేవాడిని, మా ఇంట్లో కూడా నాకంటే విలువ లేదు, అవునా మా నాన్నగారు కూడా సమూయేలు వచ్చి బాబు ఇంకా ఎవరైనా ఉన్నారా అన్న వరకు కూడా నాన్నకు కూడా గుర్తు రాకుండా పొలాల్లో ఉన్న నా జీవితాన్ని దేవుడు గొర్రెల దొడ్డిలో నుండి నన్ను పైకి లేవనెత్తాడు, తీసుకొచ్చి ప్రజల్ని పరిపాలన చేసేవాడిగా చేశాడు. కాబట్టి ఏం చేస్తాను నేనంటే జీవితకాలం అంతా గొర్రెల దొడ్లో ఉన్నా దేవుణ్ణి స్తుతించాడు, రాజుగా ఉన్నా దేవుణ్ణి స్తుతించాడు, ముసలతనంలో ఉన్నా దేవుణ్ణి స్తుతించాడు, అన్ని కాలాల్లో దేవుణ్ణి స్తుతిస్తూ వచ్చాడు. దేవుణ్ణి మర్చిపోలేదు. రాజు అయిన తర్వాత అంతఃపురానికి వచ్చిన తర్వాత చక్కగా డైనింగ్ టేబుల్ మీద తినడానికి 150 కూరలు 150 రకాల అవన్నీ తిను బండారాలు ఆహార పదార్థాలు టేబుల్ మీద ఉన్న తర్వాత దేవుణ్ణి మర్చిపోలేదు. అంతఃపురంలోకి వచ్చిన తర్వాత అక్కడ ఏదో చెట్ల కింద పడుకునేవాడు, ఇక్కడ ఏసీ రూముల్లో అంతఃపురంలో చాలా పూల పాన్పుల మీద పడుకుంటున్నప్పుడు దేవుణ్ణి మర్చిపోలేదు. జీవితకాలం అంతా దేవుడు ఏం చేశాడో వాటిని జ్ఞాపకం చేసుకొని మనము స్తుతించబద్దులమై ఉన్నాము. స్తుతించాలి, అవును అందరూ స్తుతించాలి. అందుకే ఆయన చెప్తాడు 103వ కీర్తనలో 33వ వచనంలో మనం చూసినప్పుడు 104వ కీర్తన 33వ వచనం, కీర్తనల గ్రంథం 104వ అధ్యాయం 33వ వచనం, నా జీవిత కాలమంతయు నేను యెహోవాకు కీర్తనలు పాడెదను, నేనున్నంత కాలము నా దేవుణ్ణి కీర్తించదను. అది జీవితకాలం అంతా చాలా సార్లు మరి ఇలా ఉండదు. అయితే అన్నాడు జీవితకాలం అంతా నేను బ్రతికున్నంత కాలం జీవితం అంతా కూడా దేవుని స్తుతించడానికి ఉన్నాము. మరి నేటి దినాల్లో మనం మన జీవితాన్ని దేనికోసం మనం మరి ఉంచుతున్నాం అనే దాన్ని మనం జ్ఞాపకం చేసుకో. జీవితకాలం అంతా కూడా ఏం చేయాలంటే దేవుడిని స్తుతించాలి. కాబట్టి మొదటిగా మనం ఎందుకు బ్రతుకున్నామంటే దేవుని స్తుతించడానికి, దేవుణ్ణి గణపరచడానికి ఉన్నాము అనే విషయాన్ని ఎందుకంటే మనం పీల్చుకునే ఊపిరి మన జీవితం మంద కాదు, దేవుడిచ్చారు. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 25వ వచనంలో అంటాడు, మనం జీవించున్నామంటే చెల్లిస్తున్నామంటే మన పనులు మనం చేసుకుంటున్నామంటే మనకి ఈ మాత్రం బలం ఉందంటే అది దేవుడిచ్చింది. కాబట్టి దేవుడిచ్చిన దాన్ని మనం మరిచిపోవద్దు. అందరూ దేవుణ్ణి స్తుతించాల్సిందే. 150వ కీర్తనలో 6వ వచనం, 150వ కీర్తన, సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక. సకల ప్రాణులు అందరూ కూడా దేవుని స్తుతించాల్సిందే. కాబట్టి దేవుడు మనకి జీవితాన్ని ఇచ్చింది టు ప్రైజ్ గాడ్, టు అడోర్ గాడ్, టు గ్లోరిఫై గాడ్, టు వర్షిప్ గాడ్. కాబట్టి మొదటగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం దేవుడిని స్తుతించడానికి ఉన్నాం, మహింపరచడానికి ఉన్నాం. అందుకే మనం ఎప్పుడూ కూడా ఆయన్ని స్తుతించాలి, ఆయన్ని మహింపరచాలి, ఆయన కోసం జీవించాలి అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు ఎల్లప్పుడూ. అందుకే అపోస్తులుడు అయిన పౌలు ఎఫెసీలకు రాస్తూ 5వ అధ్యాయం 20వ వచనంలో కూడా ఆ మాట చెప్తాడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం, మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. కాబట్టి ఎల్లప్పుడూ అన్నాడా, అప్పుడప్పుడు అన్నాడా? ఎల్లప్పుడూ
కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, తండ్రి అయిన దేవునికి మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. కాబట్టి మన జీవితంలో ఉంది ఎందుకు అంటే మనం మరి దేవుని స్తుతించడానికి ఉన్నాం. మరి నేటి దినాల్లో ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది. మరి కొంతమందికి మేము క్యాంపుకు పిలిస్తే వాళ్ళు క్యాంపుకి రావట్లేదు. ఎందుకో తెలుసా? ఐపీఎల్ క్రికెట్ చూడాలండి మేము టీవీల్లో. కాబట్టి వాళ్ళ జీవితాన్ని దేవుడిస్తే వాళ్ళు దేనికోసం ఖర్చు పెడుతున్నారంటే ఐపీఎల్ క్రికెట్ చూడటానికి ఖర్చు పెడుతున్నారండి, గంటల తరబడి. కొంతమంది ఇప్పుడు దేనికి ఖర్చు పెడతారో తెలుసా? బిగ్ బాస్ 4 అని ఒక షో జరుగుతుంది. పాపం దేవుడు జీవితాన్ని ఇస్తే, తినటానికి ఇస్తే, చక్కగా ఏసీ రూముల్లో కూర్చొని సుఖంగా ఉంటా ఏం చేస్తున్నారంటే వాటిని చూస్తా, బిగ్ బాస్ చూస్తా ఉన్నారు పాపం. కాబట్టి కొంతమంది సినిమాలకి, కొంతమంది సీరియళ్ళకి, కొంతమంది క్రికెట్కి, కొంతమంది బిగ్ బాసులకి. దానికోసం కాదు దేవుడు మనకు జీవితాన్ని ఇచ్చింది, దేవుణ్ణి స్తుతించడానికి ఉన్నాం. అందుకే దేవుడు మనకి అవకాశం ఇచ్చినప్పుడే స్తుతించే భాగ్యం ఇచ్చాడు మనకి. ఆయన్ని స్తుతించడం ఎంతో భాగ్యం. కాబట్టి కీర్తనాకారుడు అంటా ఉన్నాడు, నా జీవిత కాలం అంతా నేను ఏం చేస్తానంటే దేవుణ్ణి స్తుతిస్తా ఉంటా. మనం కూడా అనొచ్చా మేము స్తుతిస్తున్నామండి అని? ఆదివారం స్తుతి గురించి మాట్లాడలేదు. మనల్ని మనం పరీక్షించుకుందాం. దేవుడు మనకి జీవితాన్ని ఇచ్చాడు, అయితే మనం దేవుణ్ణి స్తుతిస్తున్నావా? దేవుడు ఎక్కడి నుండి మనల్ని ఎక్కడికి తీసుకొచ్చాడో మర్చిపోయి ప్రవర్తిస్తున్నావా? దేవుడు తినడానికి, ఉండటానికి ఇచ్చినప్పుడు వాటన్నిటిని మర్చిపోయి జీవితాన్ని ఎలా అంటే అలా ఉపయోగిస్తున్నావా? మనల్ని మనం పరీక్షించుకోవాలి, దేవుణ్ణి స్తుతించాలి. ఇదేదో ఆదివారం ఆరాధనలో స్తుతించే అంశం కాదు. ఇదేదో ఉదయం సాయంత్రం ప్రభువా మమ్మల్ని బతికించావు, అందరూ చచ్చిపోయారయ్యా అంటానికి కాదు ఈ జీవితం. దేవుడు ఇంత విలువైన జీవితాన్ని మనకిచ్చారు. మనమేదో వాళ్ళకంటే అంటే ఈ లోకం విడిచి వెళ్ళిపోయిన వాళ్ళ కంటే గొప్పవాళ్ళమనో, మంచివాళ్ళమనో, చాలా నీతిమంతులమనో, భక్తి చేస్తున్నామనో దేవుడు మనల్ని ఉంచలేదు. దేవుడు కృప చూపించాడు. మన పట్ల ఎలాంటి కృప చూపించారో ఆ కృతజ్ఞత లేకుండా, అలాంటి దేవుణ్ణి భయముతో భక్తితో ఆరాధించే జీవితం లేకుండా మనం ఉండకూడదు. అందుకే అంటాడు, ఎవరు మిమ్మల్ని స్తుతిస్తారు? సజీవులే కదా. ఒక ఆయన అన్నాడు, దేవరాజు గారు అంటాడు, పాపపు బానిసత్వంలో ఉన్నోళ్ళు దేవుణ్ణి స్తుతించలేరు. పాపానికి బానిసలుగా ఉన్నవాళ్ళు దేవుని స్తుతించలేరు. వాళ్ళకి స్తుతి రాదు, వాళ్ళు స్తుతించలేరు. అవును, ఎవరైతే దేవునిలో ఆనందిస్తూ ఉంటారో, దేవుని కార్యాలను అర్థం చేసుకుంటూ ఉంటారో, దేవునిలో ఆనందిస్తుంటారో దినదినం, వాళ్లే దేవుణ్ణి స్తుతించగలరు. కానీ పాప బంధకాల్లో ఉన్న వాళ్ళకి దేవుణ్ణి స్తుతించే మనసు ఉండదు. నోటితో ఒకవేళ దేవుణ్ణి స్తుతించవచ్చు, మనస్సు పాపపు బంధకాల చేత కట్టబడింది. ఆ బంధకాలు విడిపించాలి, క్రీస్తు రక్తంలో అవి కడగబడాలి. యేసు క్రీస్తు ప్రభువారి పునరుద్ధాన శక్తి చేత విశ్వాసులం అయ్యి కూడా ఏ పాప బంధకాలతో కట్టబడి ఉన్నామో ఆ కట్లు తెంచబడాల్సిందే. ఆ కట్లు తెంచబడకుండా దేవుణ్ణి స్తుతించలేం. సజీవులు ఎవరైతే స్వతంత్రులుగా ఉన్నారో వాళ్లే, బానిసత్వంలో ఉన్న వాళ్ళు పాటలు పాడలేరండి. అవును, ఒకప్పుడు మనం బ్రిటిష్ వాళ్ళ బానిసత్వంలో ఉన్నాం. ఆ బానిసత్వంలో ఉన్నప్పుడు ఎంతో బాధలు, కష్టాలు అనుభవించారు. ఎప్పుడైతే బ్రిటిష్ బానిసత్వం నుంచి విడుదల పొందామో అప్పుడు పరిస్థితులు మారలేదు, కానీ మనసులో స్వేచ్ఛ వచ్చి ఆనంద గీతాలు పాడారు, ఆనందంతో సంతోషంతో గంతులేశారు, ఆ భారతదేశాన్ని గురించి గొప్పగా కీర్తించారు. అది ఈ లోక సంబంధించి. అలానే మాటల్లో స్తుతి రావట్లేదంటే అంతరంగం పాపంతో కట్టబడి ఉంటది, ఏదో పాపం చేత నలగొట్టబడి ఉంటది. దాని ద్వారా అలా ఉన్న వాళ్ళకి దేవుడు స్తుతించలేరు. కాబట్టి మనం దేవుణ్ణి స్తుతించడానికి ఉన్నాం. మన జీవితం ఎందుకు ఉంది అంటే దేవుణ్ణి స్తుతించాలి. మనల్ని మనం పరీక్షించుకుందాం, నిజంగా దేవుణ్ణి స్తుతించే జీవితాలేనా మనవి?
ఎప్పుడు ఎల్లప్పుడూ ఆయన చెప్పినట్టు జీవిత కాలం అంతా బ్రతికున్నంత కాలం దేవుని స్తుతిస్తున్నావా, లేదా అప్పుడప్పుడు అకేషనల్ గా అవకాశం వచ్చినప్పుడు దేవుణ్ణి స్తుతిస్తున్నామా అనేది మనల్ని మనం ఒక్కసారి పరిశీలన చేసుకోవాలి, పరీక్షించుకోవాలి. దేవుడు స్తుతించడానికి జీవితాన్ని ఇచ్చినప్పుడు ఒకవేళ స్తుతించకపోతే దేవుడు ఇలాంటి ఈ సుఖమైన కంఫర్టబుల్ లైఫ్ ని ఒకవేళ దేవుడు తీసేస్తే అప్పుడు మొర్ర పెడతాం కదా, అయ్యో ప్రభువా బాధ వస్తే అయ్యా దిక్కు లేదయ్యా నువ్వేనయ్యా అని మొర్ర పెడతాం. దేవుడు సుఖం ఇస్తే మర్చిపోకూడదు. అందుకే దావీదు అసలు అన్ని పరిస్థితులు అన్నాడు, ప్రభువా నేను నిన్ను స్తుతిస్తున్నాను ప్రభువా. ఆరోగ్యం ఇచ్చాడు, ఐశ్వర్యం ఇచ్చాడు, తరువాత సింహాసనాన్ని ఇచ్చాడు, అన్ని ఇచ్చాడండి. అంత కృప కలిగిన దేవుడు దీర్ఘశాంతాన్ని మనం జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి స్తుతించబద్దులమై ఉన్నాం అనే విషయాన్ని మొదటిగా మనం మొదటిది దేవుణ్ణి స్తుతించడానికి ఉన్నామండి మనం, అది మర్చిపోకూడదు. రెండవది చూస్తే 3వ వచనం నుండి 6వ వచనం వరకు, 3 నుంచి 6 వచనాలు. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగదు, వారిని నమ్ముకొనకుడి. వారి ప్రాణము వెడలిపోవును, వారి మంటిపాలగుదురు, వారి సంకల్పములు నాడే నశించును. ఎవనికి యాకోబు దేవుడు సహాయకుడుగా ఉన్నాడో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకునేవాడు ధన్యుడు. ఆశ పెట్టుకునేవాడు ధన్యుడు ధన్యుడు. తర్వాత 6వ వచనం, ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించిన వాడు, ఆయన ఎన్నడును మాట తప్పడు. మాట తప్పడు అంటే ఎవరైనా ఈ రెండవదిగా ఎందుకున్నాం మనం అంటే మాట తప్పని దేవుడు ఉన్నాడే, ఆయన్ని నమ్మటానికి ఉన్నాం. 3వ వచనంలో అంటాడు రక్షణ కలుగదు, వారిని నమ్ముకోవద్దు. ఎవరిని? నరులని. కాబట్టి రెండవది ఎందుకున్నామంటే వి ట్రస్ట్ గాడ్, దేవుణ్ణి నమ్మటానికి ఉన్నాం, దేవుణ్ణి నమ్మడానికి ఉన్నాం. కాబట్టి మన జీవితం ఎందుకుందంటే ఆయన నమ్ముకోవటానికి ఉన్నాం. అందుకే ఇక్కడ అనుకున్నారు, ప్రజలు రాజులనైనా చేతనైనా నరుల చేతనైనా మనకి రక్షణ కలుగుదు, వారి ప్రాణం వెడలిపోవును, వాళ్ళు మంటిపాలవుతారు. వాళ్ళు కూడా ఒక రోజు నరులే, వాళ్ళు వెళ్ళిపోతారు, వాళ్ళు చచ్చిపోతారు. దేన్ని గురించి మనం అతిశయపడకూడదు. మన డబ్బుల మీద మనకు అతిశయం ఉండకూడదు, మన డిగ్రీల మీద మనకు అతిశయం ఉండకూడదు, మన జ్ఞానం మీద మనకు అతిశయం ఉండకూడదు, మన శక్తి మీద నాకేం పర్లేదు, నాకు ఇది ఉంది అందుకన్నాడు రాజుల్ని నరుల్ని నమ్ముకోవద్దు, నాకేం పర్లేదు అనుకోవడానికి లేదు. దేవుని కృప. అందుకే ఎవరు ఏం చెప్తున్నాడంటే ఆయన్ని నమ్ముకోండి. రాజులు నశించిపోతారు, డబ్బులు పోతే, డబ్బులు శాశ్వతం కాదు, మనకున్న బలం శాశ్వతం కాదు, మనకున్న అండ శాశ్వతం కాదు. నాకు పర్లేదులే వెనక వీళ్ళు ఉన్నారు అండగా అనుకోవడానికి లేదు. మనుషుల్ని నమ్ముకోవద్దు, మనుషుల మీద ఆధారపడొద్దు. ఇంకా చెప్పాలంటే మనల్ని మనం కూడా నమ్ముకోకూడదు. నాకేం పర్లేదులే అనుకుంటున్నారేమో కదా, అనుకోవడానికి లేదు. ఎవ్వరు అలా అనుకోవడానికి లేదు. నాకేం పర్లేదు అనుకోవడానికి లేదు. అందుకన్నాడు మనం మన శక్తిని మన జ్ఞానాన్ని నమ్ముకోవద్దండి. నేటి దినాల్లో కూడా నేను చాలా జాగ్రత్తగా ఉన్నా, అందుకే నేను ఆరోగ్యంగా ఉన్నాను అనుకోవద్దు. దేవుని కృప, దేవుని కృప, దేవుని కృప. అందుకంటాడు రక్షణ వాళ్ళ వల్ల కలగదు మీకు. ఇశ్రాయేలీలతో చెప్తున్నాడు, ఇశ్రాయేలీలారా రాజులను నమ్ముకోవద్దు. మీ రాజులు మిమ్మల్ని రక్షించలేదు, మీ పక్షాన యుద్ధం చేసిన వాడు యెహోవాయే. నరులు మిమ్మల్ని రక్షించలేదు. మోషే ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని బయటికి తీసుకురాలేదు, మోషేని నడిపించిన దేవుడు తీసుకొచ్చాడు మిమ్మల్ని. కాబట్టి మీరు మోషేని ఆరాధించి మీరు నమ్ముకోవద్దు. ఇదిగో రాజులు ఇచ్చాను, రాజులు మిమ్మల్ని బ్రతికించారా? అందుకే రాజులు అయ్యా మేము యుద్ధం చేయలేమన్నప్పుడు దేవుడు ఇదిగో మీరు ఊరకనే నిలుచుండి చూడండి, నేను మీకు విజయాన్ని కలుగు చేస్తానని రాజుల్ని నిలబెట్టి, శక్తి లేనప్పుడు
వాళ్ళని మరి శత్రువుల పక్షాన ఈయన యుద్ధం చేసి, వీళ్ళ పక్షాన శత్రువులతో యుద్ధం చేసి శత్రువులను ఓడించాడు. అందుకంటున్నాడు, మీరు రాజులు, దావీదు మాకు రాజు, మాకు పితరుడు, ఆయన మమ్మల్ని రక్షించాడు అనుకుంటారేమో, మోషే మమ్మల్ని ఐగుప్తుల్లో నుండి తీసుకొచ్చాడు అనుకుంటారేమో. వాళ్ళని నమ్ముకోవద్దు మీరు, వాళ్ళ వల్ల కాదు మీకు రక్షణ వస్తుంది. కాబట్టి మనం కూడా మనుషుల్ని నమ్ముకోవద్దు, మనుషుల్ని ఆధారం చేసుకోవద్దు, మానవ రూపాల్ని ఆధారం చేసుకోవద్దు. అందుకంటాడు, వారి ప్రాణం వెడలిపోవును, వారు మంటి పాలవుతారు. మోషే చనిపోయాడు, దావీదు చనిపోయాడు, సౌలు చనిపోయాడు, సొలొమోను చనిపోయాడు, జ్ఞానవంతుడైన సొలొమోను చనిపోయాడు. మా రాజు చాలా జ్ఞానవంతుడు అనుకోవటానికి ఆయనేమి ఎంతకాలమో లేడు. అందుకంటున్నాడు, వాళ్ళను నమ్ముకొనకుడి. ఇశ్రాయేలీలారా, మీరు వాళ్ళని నమ్ముకోవద్దు. ఎవరు నమ్ముకోవాలి అంటే, ఎవరికి యాకోబు దేవుడు సహాయకుడుగా ఉండెనో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. ఎవరు ఆశీర్వాదం, ఎవరికి సంతోషం అంటే, ఎవరి జీవితం ఆశీర్వదించబడుతుందంటే, యాకోబుకి సహాయం చేసిన దేవుడు ఉన్నాడే. ఎలాంటి దేవుడు ఆయన? యాకోబు మరి వాళ్ళ మోసగాడు, చాలా మోసగాడు యాకోబు. ఎంత మోసగాడు అంటే, తండ్రిని కూడా మోసం చేశాడు, అన్నను మోసం చేశాడు. అవకాశంలో ఉన్నప్పుడు ఆయన దగ్గర ఉన్నదాన్ని ఓడబీక్కున్నాడు, అవసరంలో ఉన్నప్పుడు. రెండవది, తండ్రిని మోసం చేశాడు, పరిగెత్తుకుంటా వెళ్ళిపోయాడు. ఏమీ లేనివాడుగా కట్టుబట్టలతో మరి మామ దగ్గరికి వెళ్ళాడు. మామ ఈడికంటే మోసగాడు, ఈయన గారి కంటే మోసగాడు. ఆయన చాలా గొప్ప మోసగాడు. ఈయన మోసగాడు అయితే ఆయన జగ మోసగాడు. ఆయన మోసం చేశాడు. అయితే వచ్చేటప్పుడు భార్య, బిడ్డలు, విస్తారమైన పశు సంపద, వాటన్నిటితో ఆయన్ని తీసుకొచ్చాడు. దేవుడు వాగ్దానం చేశాడు, నువ్వు వెళ్తావు, మళ్ళీ నేను నిన్ను తీసుకొస్తాను, గొప్ప జనాంగంగా చేస్తాను అని చెప్పాడు. దేవుడు తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత ఏం జరిగింది? యాకోబు దాదాపు 70-72 మందితో ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. కానీ 400 సంవత్సరాల తర్వాత విస్తారమైన జనాంగంతో, ఐగుప్తు దేశంలో ఉన్న ఐశ్వర్యంతో దేవుడు ఐగుప్తు దేశంలో నుంచి తీసుకొచ్చాడు. కాబట్టి కట్టుబట్టలతో పంపించిన యాకోబు ఎలా ఆశీర్వదించబడాడో దేవుని సహాయం వల్ల. అందుకన్నాడు, ఎవరి మీద ఆధారపడ్డాడు? యాకోబు తన సొంత జ్ఞానంతో, తన సొంత మోసంతో ఆయన ఆశీర్వదించబడాలనుకున్నాడు, అది అవ్వలేదు. కానీ దేవుని మీద ఎప్పుడైతే ఆధారపడడం నేర్చుకున్నాడు, దేవుణ్ణి నమ్మాడు, దేవునికి అప్పచెప్పుకున్నాడు, దేవునితో పోరాడి గెలిచాడు, యాకోబు ఇశ్రాయేలు అయ్యాడు. దేవుడు సహాయం చేసినప్పుడు అన్నతో సమాధానం వచ్చింది. సో అందుకే అన్నాడు, ఆ యాకోబు దేవుణ్ణి ఎవరైతే నమ్ముతారో, దేవుని మీద ఆశ పెట్టుకుంటారో, దేవుని మీద ఆధారపడతారో, అలాంటి వాళ్ళు ధన్యులు. కాబట్టి దేవుణ్ణి నమ్మటానికి ఉన్నాం మనం. వి ట్రస్ట్ గాడ్, వి లీన్ అంటే దేవుని మీద ఆధారపడడానికి ఉన్నాం. లీన్ ఆన్ గాడ్. అందుకే అంటాడు, ఆకాశం భూమి సర్వాన్ని సృష్టించాడు, మాట తప్పడం. ఆయన చెప్పాడంటే ఇక అంతే, అబద్ధం ఆడడం. మాట తప్పని దేవుణ్ణి నమ్ముతామా, మాట తప్పే మనుషుల్ని నమ్ముతాం? హృదయంలో ఒకటి ఉంచుకొని స్వార్థం కోసం పనిచేసే మనుషుల్ని నమ్ముతావా, స్వార్థం లేకుండా మనల్ని ప్రేమించి మాట తప్పని దేవుణ్ణి నమ్ముతాం? చాలా సార్లు మనం దేవుణ్ణి నమ్మటానికి చాలా అనుమానాలు ఉంటాయి. అమ్మో, దేవుడు ఇస్తాడా, ఈడా, అదా, ఇదా అనుకుంటాం. మనుషులు మాత్రం ఊరికే మనుషులు ఒక 4 మాయ మాటలు చెప్పగానే ఇక ఏమీ లేనట్టు వాళ్ళని నమ్మి వాళ్ళని వెంటబడతా ఉంటాం. మాయ మాటలు నమ్మి మోసపోతాం చివరికి. అయితే దేవుడు మాట తప్పని దేవుడు. ఇప్పటి వరకు ఆయన మాట తప్పలేదు, భవిష్యత్తులో తప్పడు. ఆయన దేవుడు. కాబట్టి మనం మనుషుల్ని నమ్ముతాము, మనుషులు మాయ మాటలు నమ్మి మోసపోవటానికైనా ఇష్టపడతా ఉంటాం. కానీ
దేవుని మీద సంపూర్ణంగా ఆధారపడడానికి, దేవుణ్ణి నమ్మటానికి ఇష్టపడం. అవును, ఎవరిని కూడా మనం నమ్మడానికి, అంటే ఈ లోకంలో మనుషుల్ని దేవుడి కంటే ఎక్కువగా నమ్మకూడదు. సొంత బిడ్డలైనా కూడా, సొంత బిడ్డల కంటే కూడా ఎక్కువగా దేవుణ్ణే నమ్మాలి. చాలా సార్లు మనం అమ్మో వృద్ధాప్యంలో మా బిడ్డలేదో మాకు వలకపోస్తారని కొన్నిసార్లు బిడ్డల కంటే, దేవుడి కంటే బిడ్డల్ని ప్రేమిస్తారు. నో, అది తప్పు. దేవుణ్ణే ప్రేమించాలి. మానవులు అందరూ మానవులే, అవునా? మనం కూడా అంతే. ఇక తల్లిదండ్రులే సర్వస్వం అనుకోవడానికి, లేకపోతే బిడ్డలే సర్వస్వం అనుకోకూడదు. ఎందుకంటే వాళ్ళు మానవ మాత్రులే. అందుకే అన్నాడు, తల్లి అయినా మరచునేమో కానీ నేను నిన్ను మరవను. అది మాట, నమ్మకమైన మాట అంటే అది. కాబట్టి we trust God. దేవుణ్ణి నమ్మటానికి ఉన్నాం. ట్రస్టింగ్ అంటే ఏంటంటే లీన్ ఆన్ గాడ్ అని, ఆధారపడటం అని. ఎవరైనా ముసలోళ్ళని ఏదైనా మెట్లెక్కియడమో లేకపోతే ఏమన్నా చేసేమన్నా కదలలేని వాళ్ళని వాళ్ళు ఎక్కిస్తారని మనం చేయబట్టుకుంటే చూడండి, వాళ్ళు మనల్ని కూడా లాగేస్తుంటారు. అంటే వాళ్ళు ఇక పూర్తిగా మన మీద ఆధారపడతారు, ఇక మనల్ని కొట్టుకొని వేలాడతారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు, నా అంతటి నేనుగా నిలబడలేను, నాకు శక్తి లేదు, పడిపోతా, కాబట్టి నాకు ఆధారు దొరికింది, వదిలిపెట్టకూడదు అన్నట్టు వదిలిపెడతారు. మొత్తం మన మీదే పడిపోతా ఉంటారు. ఆధారపడడం అంటే అది. మనం కూడా దేవుని మీద అలా ఆధారపడాలి. లీన్ ఆన్ గాడ్. ఆయన పట్టుకొని వేలాడాలి. ఒకవేళ మన సొంత బలాన్ని, మన సొంత శక్తిని, మన సొంత జ్ఞానాన్ని, మనకున్న బ్యాక్గ్రౌండ్ ని మనం నమ్మకూడదు. దేవుణ్ణి నమ్మకపోవడం అపనమ్మకం, పాపం. అందుకే అబ్రహాం గురించి ఒక మాట చెప్పబడింది, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అపనమ్మకం పాపం. దేవుణ్ణి నమ్మకపోవటం, ట్రస్ట్ చేయకపోవడం పాపం. ఆదాము అవ్వ చేసిన పనేంటో తెలుసా? దేవుని మాట నమ్మకుండా సాతాను మాట నమ్మాడు. మీరు దినదినమున నిశ్చయంగా చస్తారంటే, సాతాను చావడంటే వాడి మాట నమ్మారు. దేవుని మాట నమ్మకుండా ఇతరుల మాట నమ్మడం అనేది అది తప్పు, పాపం. అందుకే దేవుణ్ణే నమ్మాలి, దేవుని మీదే ఆధారపడాలి, ఆయన వైపే చూడాలి, ఆయన్నే ఆరాధించాలి, ఆయన్నే కనపరచాలి అనే విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాం. కాబట్టి 2 విషయాలు ఇప్పటికీ మనం చూసాం. ఆయన్నే, ఒకటి మన జీవితం ఎందుకుందంటే ఆయన్ని స్తుతించడానికి ఉంది. రెండవది మన జీవితం ఎందుకుందంటే ఆయన్ని నమ్మటానికి ఉంది. ఆయన్ని నమ్మాలి. మన మీద మనకు నమ్మకం వద్దు, ఇతరుల మీద మనకున్న వాటి మీద నమ్మకం కాదు, ఆయన్నే నమ్మాలి. ఎందుకంటే ఈ లోకంలో ఎవరిని నమ్మినా కష్టం. కాబట్టి మనుషులను నమ్ముకోవద్దు, యెహోవాని ఆశ్రయిద్దాం, యెహోవాని నమ్ముదాం. అది 3 నుంచి 6 వచనాల్లో 2వ భాగం. 7వ వచనం నుండి 9వ వచనం వరకు 3వ విషయాన్ని మనం చూద్దాం. 7వ వచనం ఇలా ఉంది, బాధపడుచుబడి వారికి ఆయన న్యాయం తీర్చును, ఆకలిగా ఉన్న వారికి ఆహారం దయచేయును, యెహోవా బంధింపబడి వారిని విడుదల చేయును, యెహోవా గ్రుడ్డి వారి కన్నులు తెరవజేయువాడు, యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు, యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు, యెహోవా పరదేశులను కాపాడువాడు, ఆయన తండ్రి లేని వారిని విధవరాండ్రను ఆదరించువాడు, భక్తిహీనుల మార్గం ఆయన వంకరగా చేయును. ఈ విషయాలు మనం చూసినప్పుడు, ఈ విషయాలు మనం చూస్తున్నప్పుడు ఈ వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఈ వాక్యాన్ని అర్థం చేసుకొని మనం ఆయనకు అప్పగించుకోవాలి. 3వది మనం చూస్తే యెహోవా నీతిమంతులను ప్రేమించేవాడు. కాబట్టి మనం ఏం చేయాలి? ఆయన్ని ప్రేమించాలి. వి లవ్ గాడ్. 3వది మనం ఏం చేయాలంటే ఆయన్ని ప్రేమించాలి. అందుకే ఆయన అన్నాడు, బాధింపబడు వారికి న్యాయం తీర్చే దేవుడు ఆయన. మనం బాధింపబడుతుంటే ఆయన న్యాయం తీరుస్తాడు. 2వది ఆకలి కొన్న వారికి ఆయన ఆహారం పెడతాడు. ఎంత కనికిరమో, ఎంత దయో ఆయనకి. బంధింపబడిన వారికి విడుదల కలుగు చేస్తాడు, గుడ్డి వారి కన్నులు తెరువు చేస్తాడు,
కృంగిన వారిని లేవనెత్తుతాడు. నీతిమంతులను ఆయన ప్రేమించే దేవుడు. పరదేశులను వారిని కాపాడుతాడు. తండ్రి లేని వారికి విధవరాండ్రను ఆయన ఆదరిస్తాడు. యేసుక్రీస్తు జీవితంలో మనం చూసాం. ఇదంతటికీ కారణం ఏంటంటే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మనం ఆయన్ని వి మస్ట్ లవ్ గాడ్, దేవుణ్ణి మనం ప్రేమించాలి. ఆయన మనల్ని ప్రేమించాడు. యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు ఎంతో కనికరపడి బంధింపబడిన వారిని, సాతాను బంధకాల్లో ఉన్న, సాతాను బానిసత్వంలో ఉన్న సేనాదయ్యాలు పట్టిన వాడిని ఆయన విడిపించారు. విధవరాలి కుమారుడు చనిపోయి పాడి మీద పెట్టబడి మరి పులిమేరలు దాటుతా ఉన్నప్పుడు విధవరాండ్ర పక్షాన ఆయన వారిని ఆదరించాడు. పాడి ముట్టి ఆ కుమారుడిని లేపి ఆవిడికి అప్పగించాడు. పాపం భర్త లేడు, కుమారుడు ఒక్కగానొక్క కుమారుడు చనిపోయాడు. ఆవిడ వేదనకి అంతు లేదు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఆవిడ్ని ఆదరించాడు, కనికరం చూపించాడు అనే విషయాన్ని మనం చూస్తాం. తర్వాత ఆకలి కొన్న వారికి ఆయన ఆహారం, 5 రొట్టెలు మరి 2 చేపలు 5,000 మందికి ఆహారంగా పెట్టడం. వాళ్ళు ఆకలి కొంటే శిష్యులు అన్నారు, పంపించే ప్రభువా, వాడు కొనుక్కుంటారంటే లేదు, వాళ్ళు మధ్యలో నీరసించిపోతారే, వాళ్ళకి ఆహారం పెట్టండి. బంధింపబడిన వారిని విడిపించాడు. కృంగిన వారిని ఆయన లేవనెత్తాడు. పాపాత్మురాలైన స్త్రీ వచ్చింది. అందరూ అనుకున్నారు ఈ పాపం చేసింది, ఇది చెడు చేసింది. అంటే దేవుడు అన్నాడు, అమ్మా నీ విశ్వాసం నిన్ను రక్షించిందమ్మా, నువ్వు వెళ్ళిపో, నువ్వు వెళ్ళు అన్నాడు. సమరయ స్త్రీని, ఈ సమాజం ఆవిడ్ని పట్టించుకొని సమాజం పట్టించుకొని సమరయ స్త్రీని ఆయన రక్షించాడు. ఆయన బ్రతికి ఆయన మరి ఆ గుడ్డి వారి కన్నులు తెలవరేశాడు. ఆయన అంత జనసమూహం, విపరీతమైన జనసమూహాలు వెళ్తుంటే గుడ్డి భిక్షగాడు, దావీదు కుమారుడా కరుణించంటే ఎవరికి వినపాడలేదు. చాలా మంది అన్నారు, రే గుడ్డోడా నువ్వు నోరు మూసుకో, ఇక్కడ కళ్ళున్న వాళ్ళకే దిక్కులేదు, ఆయన ఎక్కడ పట్టించుకుంటాడు, బిజీ. కానీ ఆయన ఈ కేకలు విని ఆగి వాడిని పిలిచి గుడ్డి వాళ్ళకి చూపునిచ్చాడు. పరదేశాలను కాపాడే దేవుడు. రూతు తన దేశాన్ని, తన ప్రజల్ని వదిలిపెట్టి వచ్చింది. దేవుడు రూతుని యేసుక్రీస్తు వంశావళిలో తీసుకొచ్చాడు. కనికరం చూపించి ప్రేమించి జీవితాలను ఆయన ఎలా మార్చాడో, అన్ని పరిస్థితుల్లో ఎంత సరిపోయిన దేవుడో మనం అర్థం చేసుకోవాలి. ఆయన భక్తిహీనుల మార్గాన్ని వంకర చేస్తాడు. మనకు సహాయం చేసే దేవుడు, ఆయన మనల్ని ప్రేమించే దేవుడు అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. కాబట్టి ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మనం ఏం చెయ్యాలంటే ఆయన్ని ప్రేమించాలి, ఆయన మాట వినాలి. ఆయనే మొదట మనల్ని ప్రేమించి మన కోసం ప్రాణం పెట్టారు, మర్చిపోకూడదు. కాబట్టి మనం ఏం చేయాలి అంటే ఆయన్నే ప్రేమించాలి. అందుకంటాడు, అన్నదమ్ములైనా అక్క చెల్లెళ్ళైనా ఎవరినైనా నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు శిష్యుడు కానేరడు. ఆయన అన్నిటికంటే ఎక్కువగా మనల్ని ప్రేమించారు కాబట్టి మరి మనం ఆయన్ని ప్రేమించబద్దులమై ఉన్నాం అన్నిటికంటే. అందుకే ఆయన మొదటిగా మనల్ని ప్రేమించాడు, మనం కూడా అలా ప్రేమించాలని ఆయన కోరుకుంటున్నాడు. మనం యోహాను సువార్త 14వ అధ్యాయం 21వ వచనం నుండి 23వ వచనం వరకు చదువుదాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 21 నుంచి 23 వరకు. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొని వాడే నన్ను ప్రేమించువాడు. అది ఆయన ప్రేమిస్తున్నావు అని చెప్పాలంటే గుర్తేంటంటే ఆయన ఆజ్ఞల్ని గైకొనాలి. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమించబడు, నేను వానిని ప్రేమించుదును, నేను వారిని ప్రేమించి వారికి నన్ను కనబరుచుకుందునని చెప్పాను. తర్వాత 22వ వచనం, ఇస్కరియోతు కాని యోధా, ప్రభువా నీవు లోకమునకు కాక మాకు మాత్రమే నిన్ను నీవు కనబరుచుకొనుటకేమి సంభవించినని అడుగ్గా యేసు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము.
ఆయన్ని ప్రేమించడం వల్ల ఏం కలుగుతుంది అంటే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు, మనం ఆయన్ని ప్రేమించాలి. అవును నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని చెప్తున్నామంటే గుర్తు ఏంటంటే దేవుని వాక్య ప్రకారం జీవిస్తున్నావా లేదా మనకి ఇష్టం వచ్చినప్పుడు జీవించి ఇష్టం లేనప్పుడు మన ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతాం. మన బ్రతుకులో ఇక మనకిష్టం వచ్చినట్టు బతకం, మనల్ని ప్రేమించిన వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు బతకడానికి ఇష్టపడతాం. కాబట్టి ఆయన్ని ప్రేమించాలి. అందుకే ఆజ్ఞల్లో అన్నిటిల్లో కల్లా ఏ ప్రాముఖ్యమైనవి అంటే 2 చెప్పాడు. వాటిల్లో నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను లవ్ యువర్ గాడ్ ఫస్ట్. నీ దేవుణ్ణి మొదట ప్రేమించడం నేర్చుకోవాలి. దేవుణ్ణి ప్రేమించడం తెలియనోళ్ళు, మొదట దేవుణ్ణి ప్రేమించలేనోళ్ళు తన ప్రక్కనున్న మానవులను కూడా ప్రేమించడం తెలియదు. దేవుణ్ణి సరిగా నేను ప్రేమించడం నాకు తెలియకపోతే నా పిల్లలను కూడా నేను సరిగా ప్రేమించలేను. దేవుణ్ణి స్వార్థంతో ప్రేమిస్తున్నాం అనుకో, నా పిల్లలను కూడా నేను స్వార్థంతోనే ప్రేమిస్తాను. ఒకవేళ నా పిల్లల్ని నేను దేవుణ్ణి ప్రేమించడం నేర్చుకున్నాను అనుకో, నా పిల్లల్ని నేను ఎలా ప్రేమిస్తానంటే చాలా త్యాగపూరితంగా ప్రేమిస్తా. వాళ్ళ కోసం ప్రార్థన చేస్తా, వాళ్ళ కోసం నన్ను నేను సమర్పించుకుంటా. ఎంత కష్టమైనా నష్టమైనా వాళ్ళని ప్రేమిస్తా. అది అంటే మనం దేవుణ్ణి సరిగా ప్రేమిస్తే ఇతరులను కూడా సరిగా ప్రేమించడం మనకు తెలుస్తుందండి. నువ్వు ఇతరులను సరిగా ప్రేమించట్లేదు అంటే దాని అర్థం ఏంటంటే అసలు నీలో దేవుణ్ణి ప్రేమించే అదే నీలో సరిగా లేదు. అందుకనే అన్నదమ్ముల్ని, అక్క చెల్లెళ్ళని, అత్తమామల్ని, అమ్మ నాన్నల్ని, కోడల్ని ఎవరిని సరిగా ప్రేమించలేము. ఎందుకంటే మనం సరిగా దేవుణ్ణి ప్రేమిస్తే నేను నా పిల్లలనైనా, భార్యనైనా, లేకపోతే అమ్మ నాన్నలైనా, అత్తమామలనైనా ప్రేమించగా. దేవుణ్ణి సరిగా ప్రేమించలేదు అనుకోండి, ఇతరులు కూడా సరిగా ప్రేమించలేదు. అందుకే దేవుడు అన్నాడు, మొదట నన్ను ప్రేమించడం నువ్వు నేర్చుకుంటే మిగిలిన వాళ్ళని ప్రేమించడం అర్థమైంది. కాబట్టి ఈ లోకంలో మనం మొదట నేర్చుకోవాల్సింది దేవుణ్ణి ప్రేమించడం. ఎందుకంటే దేవుడు మనల్ని ప్రేమించిన దేవుణ్ణే సరిగా ప్రేమించడం తెలియకపోతే మనల్ని ప్రేమించిన మనుషుల్ని ఏం ప్రేమిస్తామండి? దేవుడి కంటే ఈ లోకంలో ఎవ్వరూ మనల్ని ఎక్కువగా ప్రేమించట్లా. ఆయన ప్రాణం పెట్టావు ప్రభువా, నా కోసం చనిపోయావు ప్రభువా, అయ్యా నువ్వెంత ప్రేమించావంటున్నా ఆ దేవుణ్ణే సరిగా ప్రేమించలేం మనం. అంతకంటే తక్కువగా ప్రేమించే మనుషుల్ని ఇంకేం ప్రేమిస్తాం? ప్రేమించలేం. అందుకే మనం ప్రేమలు స్వార్థంతో ఉంటాయి. అవసరం ఉంటే మనకు ఉపయోగపడితే అలా ప్రేమిస్తాం, ఎందుకంటే మానవ ప్రేమలే. అయితే దేవుణ్ణి ప్రేమించడం మనస్ఫూర్తిగా నేర్చుకుంటే మిగిలిన వాళ్ళని కూడా ఎలా ఆయన నీతిమంతుల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన నీతిమంతుల మీద అనీతిమంతుల మీద అన్ని కురిపిస్తున్నాడు కదా. మనం మాట వింటే ప్రేమిస్తాం, మాట వినకపోతే కట్టి ఇక శత్రువులే. అలా ఉండటానికి లేదు. అందుకే దేవుడు అన్నాడు, మేము దేవుణ్ణి ప్రేమిస్తే ఒకటే ఇతరులను ప్రేమించడం అర్థం అవుతుంది, ఇంకోటి ఏం అర్థం అవుతుందో తెలుసు, ఆయన మనకు ప్రత్యక్షపరుచుకుంటాడు. ఆత్మీయంగా ఎదుగుతాం, దేవుని వాక్యం అర్థం అవుతుంది. ఆత్మీయ జీవితంలో ఎక్కడ వేసిన పొంగడ అక్కడే వెనక్కి జారిపోతున్నాం, వెనక్కి దిగజారుతున్నాం అన్నది ఉండదు. అంట ఆయన కనపరుచుకుంటాడు అంటే ఆయన తెలియజేసుకుంటాడు. ఆయన మనకు అర్థం అవుతున్న కొద్ది మనం ఎదుగుతాం. అందుకే అంటాడు దేవుడు మనతో ఉంటాడు. ఇక దేవుడు మనతో ఉంటే ఏమైనా ఉందా? అందుకే అంటాడు మనం ఆయన యందు నిలిచి ఉంటే, ఆయన మనతో ఉంటే, దేవుడు మనకు తోడుగా ఉంటే మనకు విరోధులు ఎవరు? కాబట్టి మన జీవితంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుణ్ణి ప్రేమించడం. అందుకే సిటీ స్టడ్ అనే ఒక దైవజనుడు, సిటీ స్టడ్ అనే దైవజనుడు ప్రతిరోజు ఇలా ప్రార్థన చేస్తాడట, ప్రభు అన్నిటికంటే ఎక్కువగా నిన్ను ప్రేమించడం నేర్పించు. తన భార్య కూడా చెప్తాడంట, అన్నిటికంటే ఎక్కువగా తన భార్య తనని ఎక్కువగా ప్రేమించేదట. అందుకనే ఆయన ఆవిడికి చెప్పేవాడంట, ప్రతిరోజు నువ్వు ఇలా ప్రార్థన చెయ్యమ్మా, దేవా అన్నిటికంటే నేను నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాను,
నా భర్త అయిన సిటీ స్టడ్ కంటే కూడా ఎక్కువగా ప్రేమిస్తున్నానని ప్రతిరోజు ప్రార్థన చేయండి తన భార్యకి చెప్పాడు. నిజంగా మనం కూడా అలా ఉండాలి. మనం అన్నిటికంటే ఎక్కువగా దేవుణ్ణే ప్రేమించాలి. అలా దేవుణ్ణే ఎక్కువగా ప్రేమించమని ఇతరులకు చెప్పాలి. అది మన బాధ్యత. కాబట్టి 3 విషయాలు చూసాం ఇప్పటికీ. ఒకటి, మనం దేవుణ్ణి స్తుతించడానికి ఉన్నాం, దేవుడి జీవితాన్ని అందుకు ఇచ్చారు. రెండవది, మనం దేవుణ్ణి నమ్మటానికి ఉన్నాం. మూడవది, మనం దేవుణ్ణి ప్రేమించడానికి ఉన్నాం. నాలుగవది, మనం ఎందుకున్నామని తెలుసా? చివరిది 10వ వచనం, మనం దేవునితో పరిపాలన చేయడానికి ఉన్నాం. ఒక రోజు దేవునితో మనం పరిపాలన చేస్తాం. 10వ వచనాన్ని చదువుకున్నాం. 146వ కీర్తన 10వ వచనం, యెహోవా నిరంతరము ఏలును, సియోను నీ దేవుడు తరములన్నిటను రాజ్యము చేయుచున్నాడు. తరములన్నిటను ఆయన నిరంతరం ఏలే దేవుడండి. ఈ లోకంలో ఆయన ఎప్పుడు పరిపాలన చేస్తున్నాడు. ఎప్పుడు అంటే మన తాతల కాలం ఆదాము దగ్గర నుంచి పరిపాలన చేస్తున్నాడు. మన తర్వాత కూడా పరిపాలన చేస్తాడు. ఇప్పుడు కూడా పరిపాలన చేస్తున్నాడు. ఆయన దేని మీద ఆయనకు అధికారం ఉంది అంటే భూమి, ఆకాశం, చంద్రుడు, నక్షత్రాలు అన్నిటి మీద ఆయనకు అధికారం ఉంది. అన్నిటిని వెళ్తున్నాడు. పరలోకంలో, భూమి మీద, పాతాళంలో, నీళ్ల మీద, అన్నిటి మీద అధికారం ఉన్న దేవుడు ఆయన. అలాంటి దేవుడు అన్నాడు, ఆయన మనల్ని పరలోకంలో ఆయనతో కూడా కూర్చుండబెట్టాడు. చాలా సార్లు మనం ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి 10వ వచనాలు చదువుతున్నప్పుడు ఆయన మనల్ని ఆ సింహాసనం మీద క్రీస్తు ప్రభు వారితో కూర్చోబెట్టాడు. అది మనకున్న నిరీక్షణ. అది అవునా? మత్తయి సువార్తలో కూడా 14వ అధ్యాయంలో వాళ్ళు అడిగారు, ప్రభువా మేము అన్నిటినీ వదిలిపెట్టి నిన్ను వెంబడిస్తున్నాం కదా ప్రభువా, మాకేంటి ప్రభువా ఉపయోగం అని అడిగారు వాళ్ళు. అడిగినప్పుడు ఆయన అన్నాడు, మీరు నాతో కూడా పరలోకంలో ఏం చేస్తారంటే 12 సింహాసనాల మీద కూర్చొని పరిపాలన చేస్తారు. అవును, ఆయన ఒకరోజు మనల్ని పరిపాలన చేసేవారిగా ఆయన ఉంచుతున్నారు అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఆయన ఒకరోజు నాతో పాటు 12 సింహాసనాల మీద కూర్చొని మీరు పరిపాలన చేస్తారని ఆయన శిష్యులకి మరి వాగ్దానం చేశాడు. మనకు కూడా ఆ వాగ్దానం. మనం కూడా ఒకరోజు యుగ యుగాలు ఏళ్ళబోతున్నాం. ఒకసారి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 5వ వచనాన్ని చూడండి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 5వ వచనం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 5వ వచనం. రాత్రి కన్నడూ ఉండదు, దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కర్లేదు, దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును, వారు యుగ యుగములు రాజ్యము చేయుదురు. ఎవరు? తన ప్రజలు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్ముకొని ఈ లోకంలో ఆయన కోసం జీవించారో వారందరూ యుగ యుగాలు ఆయనతో పాటు రాజ్యం చేస్తారు. ఒక రోజు 2 రోజులు కాదు. ఇక్కడ ఉన్న గవర్నమెంట్ లో ఒక 5 సంవత్సరాలు అయిపోయింది అనుకోండి, వాళ్ళు నెక్స్ట్ 5 సంవత్సరాలు పాపం వాళ్ళకి వాళ్ళ గవర్నమెంట్ ఉంటుందో లేదో తెలియదు. వాళ్ళు ఎప్పుడు భయపడతా ఉంటారు. అవును, అంతకుముందు ప్రభుత్వం ఉంది, అంతకుముందు ఒక ఉన్నారు. అవునా? రాజశేఖర్ రెడ్డి గారు వచ్చారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చారు, చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, ఇప్పుడు జగన్ గారు వచ్చారు, నెక్స్ట్ ఇంకొకళ్ళు వస్తారు. ఇది యుగ యుగాల రాజ్యం కాదు ఈ లోకంలో. కానీ దేవుడు యుగ యుగాలు ఏలే దేవుడు. రాజశేఖర్ రెడ్డి చనిపోయాడు, వెళ్ళిపోయాడు, ఆయన రాజ్యం పోయింది. కిరణ్ కుమార్ రెడ్డి ఒక్కరి గోడలకి ఎలవలేకపోయాడు, ఆయన రాజ్యం పోయింది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు రాజ్యం పోయింది. ఇప్పుడు జగన్ గారి రాజ్యం ఉంది. ఈయన ఎంతకాలం ఉంటాడో మనకు తెలియదు. అయితే ఈ రాజ్యం అలాంటిది కాదు. యుగాలు దేవునితో కూడా కూర్చొని మనం ఏలబోతున్నాం. కాబట్టి మనం దానికోసం ఉంటాం. అందుకే ఆయన అంటున్నాడు, మీరు ఒక రోజు దేవునితో పాటు కలిసి ఏలే ప్రజలని. ఎవరు ఏలుతారంటే ఇప్పుడు ఎవరైతే ఆయన రాజ్యంలో ఉంటారో, ఆయన మాటల ప్రకారం జీవిస్తారో అంది. పరలోకమందున్న దేవుణ్ణి ఎవరైతే ఈ లోకంలో మహింపరుస్తారో ఒకటి చెప్తాను. ఇప్పుడు ఎవరైతే
యేసుక్రీస్తు ప్రభుత్వం కింద ఉంటారో వాళ్ళు పరలోకంలో ప్రభుత్వం చేస్తారండి. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుత్వం కింద ఉంటారు ఇప్పుడు వారు పరలోకంలో ప్రభుత్వం చేస్తారు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు హృదయంలో ఉండి నడిపిస్తా ఉంటాడు. ఆయన అధికారం కింద మన జీవితం ఉంటే ఆయన అధికారంలో ఒకరోజు ఏలబోతాం. ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారికి గత 5 సంవత్సరాల్లో ఆయనకి అధికారం లేదు, కానీ చాలా మంది ఆయన వెంట నడిచారు. అవునా? ప్రత్తిపాటి సుచరిత, లేకపోతే రేపల నుండి సాంబశివరావు, పిల్లి సుభాష్ చంద్రబోసు, ఆదిమూలపు సురేష్, ఇలాంటి వాళ్ళు చాలా మంది ఆయన వెంటే ఉన్నారు. ఆయన జైలుకి వెళ్ళినా, ఆయనకి అధికారం లేకపోయినా ఆయనతో ఉన్నారు. పార్టీ ఆయన ఏది చెప్తే అది చేశారు. పాదయాత్ర చేయండి రా అని చేశారు, ధర్నాలు చేయండి రా ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంటే చేశారు. ఎవరైతే ఆయన అధికారం కింద ఇష్టపడ్డారో, ఉండటానికి ఆయన చెప్పిన మాట విన్నారో, ఆయన ప్రభుత్వం వచ్చినప్పుడు ఏం చేశాడు? ఆయనతో పాటు అందరూ పరిపాలన చేయడానికి మంత్రి పదవులు ఇచ్చేశారు. పరిపాలన చేయండి, మీకెందుకు, నాతో పాటు అన్నాడు. ఆయనతో పాటు వాళ్ళందరూ ఇప్పుడు అధికారాన్ని పంచుకొని పరిపాలన చేస్తారు. పరలోకంలో కూడా జరిగేది అదేనండి. ఈ లోకంలో ఉన్నప్పుడు మనం ఆయన మాట ఎవరైతే విని ఆయనకి లోబడి జీవిస్తున్నామో, మనం అందరం ఆయనతో ఒకరోజు పరలోకంలో ఏలబోతాం. 1000 ఏళ్ల పరిపాలన పరలోకంలో ఆయనతో పాటు కూర్చుండబోతాం. ఈ సృష్టి అంతటిని ఏలబోతున్నాం అనే విషయాన్ని గుర్తుంచుకున్నాం. కాబట్టి మనకు జీవితాన్ని ఇచ్చాడండి. ఎందుకు ఇచ్చాడో ఈరోజు 4 విషయాలు చూసాం మనం. మరి ఈ లోకంలో ఉన్నప్పుడు దేవుని అధికారం కింద ఉన్నావా? యేసు ప్రభు 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 అనబాక. అందుకే ఆయన అన్నాడు, ప్రభు ప్రభు అనేవాడు పరలోకంలోకి వెళ్ళరు, ఆయన చిత్త ప్రకారం జీవించే వాళ్ళే. అందుకే పరలోక ప్రార్థనలు అన్నాడు, నీ రాజ్యము వచ్చునుగాక, అంటే నీ అధికారం కిందే మేము ఉంటాం ప్రభు అని. పరలోక ప్రార్థనలో నీ రాజ్యము వచ్చునుగాక అంటే నీ అధికారం కింద ఉంటాం. ఆయన అధికారం కింద ఉంటున్నావా? ఆయన వద్దన్న చేయకుండా ఉంటున్నావా? ఆయన చేయమన్నదే చేస్తున్నావా? లేకపోతే ఉదయాన్నే ఏదో ప్రభు వందనాలు అయ్యాని ప్రభు ప్రభు అని తర్వాత మన ఇష్టం వచ్చింది చేస్తున్నాం. మన ఇష్టం వచ్చింది చేయడానికి ప్రభు అందుకే అన్నాడు, అక్రమము చేయువారులారా, ప్రభు నీ నామాన్ని మేము దెయ్యాలలో కొట్టాం, పాటలు పాడాం, కానుకలు ఇచ్చాం, ప్రార్థన చేసాం, ఆరాధన చేసాం. ఆయన అన్నాడు, మీరెవరో నాకు తెలియదు, వెళ్ళండి. అలా అనిపించుకోకుండా ఆయన పరిపాలనలో ఉన్నాం. ఆయనతో పాటు ఆయన ఈ లోకంలో ఆయనకి చెప్పినట్టు జీవిస్తా ఉంటే ఆయనతో పరిపాలన చేస్తాం. అలా ఆయనతో పరిపాలన చేసే వాళ్ళంగా మనం అందరం ఉండాలనేది ఆయన కోరిక. అలా ఉండాలనేది నేను కూడా కోరుకుంటున్నాను. 4 విషయాలు గుర్తుంచు. 1, స్తుతించడానికి ఉన్నాం. 2వది, ఎందుకున్నాం మనం అంటే ఆయన నమ్మటానికి ఉన్నాం. 3వది, ఎందుకున్నాం మనం అంటే ఆయన్ని ప్రేమించడానికి ఉన్నాం. 4వది, ఎందుకున్నాం అంటే ఆయనతో పాటు ఏలబోతాం అందుకున్నాం. కాబట్టి ఈ 4 విషయాలు ఈరోజు మన జీవితంలో తిని తొంగున్నాము, తెల్లారిందా దానికోసం లేదు. ఈ కరోనా పరిస్థితుల్లో ఎంతో మంది చనిపోయి పాతి పెట్టే వాళ్ళు కూడా లేని పరిస్థితుల్లో ఉన్న ఈ ప్రపంచంలో దేవుడు నిన్ను నన్ను కాపాడి నడిపిస్తున్నాడంటే ఎందుకో తెలుసా? ఆయన స్తుతించు, ఆయన మీద నమ్మకం ఉంచు, మన మీద మనం నమ్మకం, ఆయన ప్రేమిద్దాం అన్నిటికంటే ఎక్కువగా. ఆయనతో ఏలబోతున్నాం, ఆ నిరీక్షణతో ముందుకు సాగుతాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్.